నువ్వే లాస్ట్ మాట్లాడు. మూవా క్రియేషన్స్ బ్యానర్ పైన రామ్ ఎన్ఆర్ఐ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా పెద్దన్న, మంచి మనసున్న మా ప్రసన్న గారు, అలాగే మా సాయి వెంకట్ గారు, అలాగే మా ఇంకో మిత్రుడు రామసత్యనారాయణ గారు, ఈ చిత్రాన్ని అద్భుతంగా నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చిన మోహన్ కృష్ణ గారు, గ్యాంగ్ లీడర్ హీరో గారు, అలాగే ఎంతో బ్రహ్మాండంగా పిక్చరైజ్ చేసిన మా డైరెక్టర్ గారు లక్ష్మీనందన్ డైరెక్టర్ గారు, అలాగే చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అందించిన కెమెరామెన్ డిఓపి గారికి, అలాగే ఇంకా ఇతర పెద్దలకు, ఈ స్టేజ్ని అందంగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్న మా యాంకర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అక్కడ ఒక మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు నరహరి గారికి, అందరికీ నమస్కారాలు. ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసినాం, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా కష్టపడి సినిమాని చేసిన నిర్మాత మోహన్ సత్యనారాయణ గారికి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు వచ్చి ఈ సినిమాను ఇంకో ఇట్లాంటి సినిమాలు 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా మా మోహన్ కృష్ణ గారు ఒక మంచి ఛాలెంజ్ విసిరాడు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్న మోహన్ కృష్ణ గారు. సినిమాలు చాలా సినిమాలు ఆగి ఉన్నాయి ఇండస్ట్రీలో, మీరు వాటిని అన్నీ తీసుకొని డెఫినెట్గా రిలీజ్ చేస్తారని ముందుకు వచ్చినందుకు ముందుగా అభినందనలు. నీకు పూర్తి సహకారం మా ప్రసన్న అన్నది నాది, మా రామసత్యనారాయణ, మా సాయి వెంకట సహకారం నీకు పూర్తిగా ఉంటుంది. నీకు ఎలాంటి సహకారం కావాలని మేము తప్పకుండా సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేయడానికి మేము ముందుంటాం. దానిలో మీరు వచ్చి నేను డెఫినెట్గా చేస్తాను అని చెప్పడం చాలా చాలా అభినందనీయం. మీకు డెఫినెట్గా సపోర్ట్ ఉంటుంది. ఈ మూవీ డైరెక్టర్ గారు ఒక మంచి కథను ఎన్నుకున్నాడు. వారు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. నిజంగా మన రాష్ట్రాల నుండి వెళ్ళి విదేశాల్లో ఉండి ఒక మంచి పాయింట్ అక్కడే సెటిల్ అయిపోయి, మేము చాలా మంది మధ్యకాలంలో చూస్తున్నా తల్లిదండ్రులు వృద్ధులై ఇక్కడ ఉంటే ఆస్తులు కూడా వదిలిపెట్టుకొని అమెరికాలను ఇంకా లండన్లో ఎక్కడో సెటిల్ అయిపోయి, అంటే కోట్ల రూపాయల ఆస్తులను కూడా వదిలిపెట్టిన వాళ్ళని నేను నా కళ్ళగడ చూశాను. దానికి కనువిప్పు కలిగే విధంగా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చి ఒక మంచి పాయింట్ తీసుకొని ఈ సినిమాని చేశాము. తప్పకుండా ఈ సినిమాను ఆర్దిస్తారు. ఎందుకంటే సినిమాలో కూడా మంచి బాగున్నాయి, సాంగ్స్ బాగా ఉన్నాయి, కథ బాగా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాకి కూడా మీకు ఎలా అంటే 26కే రిలీజ్ అంటున్నారు. తప్పకుండా మంచి పబ్లిసిటీ చేయండి. పబ్లిసిటీ చేస్తే తప్పకుండా ప్రేక్షకులు హిట్ చేయాలనుకుంటే 100% హిట్ అవుతుంది. కథ బాగుంటే ఎవరి అవసరం లేకుండా హిట్ అవుతుంది. దానికి మా ప్రెస్ మిత్రులు కూడా సహకారం చాలా అవసరం. ఇలాంటి సినిమాలకి మంచి పబ్లిసిటీ చేసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయండి. తప్పకుండా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి మా అన్న ప్రసన్న కుమార్ అన్న బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉంటాయి. తప్పకుండా ఆయనకు మీకు ఎక్కడ థియేటర్స్ అందకపోతే కూడా మాకు చెప్పండి, ప్రసన్నానికి చెప్పండి. డెఫినెట్గా మీకు థియేటర్స్ కూడా ఇప్పించే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరించాలి. కనీసం జనాల కన్నా కనువిప్పు కలుగుతుంది. అక్కడి నుండి వచ్చినా మనకు మళ్ళీ మన స్టేట్లలో వాళ్ళు ఉండి సపోర్ట్ చేయడానికన్నా జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా సినిమాని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు పదే ఫోన్ చేసి పిలిచారు నన్ను. తప్పకుండా వారికి కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ స్వామినాయుడు గారిని